ఎంత వస్తుంది 2000. 4000 ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి మా కబులు మనవాడ ఆడే నడుస్తాడు. గట్ల తిట్టబడితే సీఎం తీయకపోతే ఏం చేస్తారు? 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. ఆడంతా ఏ మాటలు మాట్లాడిండు తోక. మరి బస్సు పిరి ఎందుకు పెట్టిండు? అదే రైతు బంధు పడితే మాకు ఇంత ఆధీనం ఉండు కదా, అవి లేకపోయి నువ్వు ఇట్లా ఊరుకోవాలంటే నీకు బస్ కిరా తప్పుతా అని ఉస్తా బస్సు పెట్టిండు. ఏం బస్సు పెట్టిండు? బస్సు అప్పుడు ఊళ్ళ పంట పోయినప్పుడు బస్సులు కిరాయి పెట్టుకొని పోకపోదుమా? ఇప్పుడు ముసలిది ముడిగిది లేచింది లేవంది గింత పోరి కూడా బస్సులలో గింత సంత ఉంటే పాపం అదేంది మరి? అదేంది కోరుకొని పెట్టినావు నువ్వు? ఏం మంచిది అయ్యా బస్సు. ఒకటి మా దగ్గర ఎక్కితేనే జర సీటు దొరకాలి కానీ ఇక కేసారం పోయినమంటే మొత్తమే బంద్. సీటీల మీద కూర్చొని గోలవులు వడిసేస్తుర్రు. ఎందుకు పెట్టినావు నువ్వు పిరి బస్సు? ఆడ సంకరాక పెట్టిండు, ఏ మమ్మల్ని కొట్టిండు, పిరి బస్సు పెట్టిండు. ఏం లాభం? ఇప్పుడు నేనుంటే 2000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఏది కేసీఆర్ అంటే 2000 పింఛన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి అయితే 4000 ఇస్తా అన్నాడు. మరి నీకు 4000 వచ్చినాయా? మరి ఈయనేమిచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు ఏమిచ్చిండు? ఈడ వండుకొని ఎవరికి ఇచ్చిండో ఎవరికి పోయిండో ఎవడు తిన్నాడు. మరి 6 గ్యారెంట్లు అందుతున్నాయి తెలంగాణ ప్రజలందరికీ అంటుండు. మరి తెలంగాణ కాదా మరి అందుతలేవా? ఏడంతున్నాయి? ఏమంతున్నాయి? ఆయన చేసిన ఉద్దారకం ఏముంది ఈడ? మరి ఎటు చూసినా అదే చెప్తుండు కదా అవ్వ అందరికి ఇచ్చినా అని. ఏమిచ్చిండాడు? వచ్చి ఇచ్చినోనికి ఇచ్చిండేమో. మరి రేవంత్ రెడ్డి ఉంటే మంచినా మళ్ళీ కేసీఆర్ ఉంటే మంచిగా? ఆయన ఉంటేనే 4000 పింఛన్ వస్తుంది, చేసే పద్ధతులు చేస్తుంది. ఇప్పుడు మాందాల డ్యామ్ కడితే ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు బోలరల్లో ఏమొస్తాయి? ఆ చెరువు ఇన్ని రోజులకోలే నీళ్ళు పెట్టేపటికే ఈ ఇత్తులను అన్ని లేకపోతే సపోర్ట్ చేయక జాలించుకుంటాం. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది మీకు? ఎకరన్నర ఉన్నది. మరి రైతు బంధు పడ్డా ఎకరన్నరకు? వాళ్ళే ఈయన ఎక్కిన నుంచి అయితే వాళ్ళే. మరి 7000 ఇస్తాడు కదా ఎకరా అని మాటలు రేవంత్ రెడ్డిని ముందటే రేవంత్ రెడ్డికి ఏమని అడుగుతావు? ఏం చెప్తావు? మరి ఏంది రాని? ఏమయ్యా నువ్వు వచ్చిన నుంచి ఏమిచ్చినావు? ఏం చేసినావు? అడిగితే దమ్ము లేదా? రైతులందరూ ఆడ వచ్చే మనుషులు లేరు. ఏంది రేవంత్ వస్తే అంత అంత ఆయన అంత కట్టిన ఇండ్లు అన్ని కూల కొట్టుకుంటా అది చేయబట్టి ఏం చేస్తుండు? మూసి పక్కన గూల కొడతా అంటున్నాడు. ఏడా మూసి కాల పక్కన ఉంటే గూల కొడతాడు. ఎన్ని పైసలు పెట్టి కట్టొచ్చు అది? అట్లా అర్థం ఉంది దానికి? మంచిది కాదా కూల కొట్టుడు? మంచిది కాదు. ఏడుస్తారు పాపం కష్టం చేసుకుంటాడు. ఏమి కష్టం చేసిండు ఆయన? ఏమి చేయలేదు. కాంగ్రెస్ పాలన మంచిది కాదా? కాదు. ఎవరుంటే మంచిగా ఉంటది? తెలంగాణ ఉంటేనే మంచిది. అంతేనా? ఇప్పుడు వాళ్ళు మరి అన్ని జరిపినాం మేము తెలంగాణలో అన్ని ఇచ్చినాం కాబట్టి విజయోత్సవ సభలని ఒక కొత్త వ్యాపారం ముందేసుకున్నారు. మరి దాన్ని ఏం చెప్తావు దాని గురించి? దాంట్లో ఏం చెప్తామంటే ఆయన పెట్టిన ఆయన్నే చేసిన 5 ఏళ్ళకోలే 10 ఏళ్ళకోలే ఆయన చేసిండు, ఆయన పెట్టిండు. ఉన్నారు మన్మరాలు? అగేంది మీ మన్మరాలకి పెళ్ళి అయితే 1,00,000 ఇస్తా, మీదికి తులం బంగారం ఇస్తా అంటే వేస్ట్. అది వేస్ట్. పింఛన్ ఇయ్యలేదు ఆయన ఇస్తా అడుగు. వేస్ట్ దండుగా అంతే. ఇంకా పెళ్లి చేసిన వాళ్ళకు పథకం ఇస్తా అన్నాడు. ఏడిచ్చిండు? ఇంకా ఇంతవరకు ఇయ్యకనే పెళ్లి చేసిన వాళ్ళు మరి ఎవడిచ్చిండు? ఆయన ఇచ్చు, ఆయన ఉంటే ఇచ్చు. మరి ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి మీ ఇంట్లో కన్నా? ఎవరికి లేవయ్యా, మీ బిడ్డలకు ఎవరికి లేవు. గవే 2000 పింఛన్ ఆ కేశ గారు ఇచ్చే పట్టుకుని గవే బతున్నాం. ఇన్ని రోజులకోలే గోళీలకు మందులకు దానికి దీనికి అవుతున్నాయి ఆయన ఇచ్చినాయి. ఇక ఏం చేస్తాం మరి? ఇక ఈడు 4000 ఇస్తానని నరమిచ్చిండు ఇక. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9 నాటికి సంవత్సరం పూర్తిగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం పూర్తిగా కాకముందే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు జరుపుతుంది. నిజంగానే విజయోత్సవ సభలు ఎందుకు జరపాల్సి వస్తుంది? తెలంగాణలో పూర్తిగా 6 గ్యారెంటీలు అమలైనాయి అంటే ఎక్కడ కూడా కాలేదు అనే మాట తప్ప అవును అని ఎక్కడ కూడా వినిపిస్తలేదు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఏదైతే ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీల విషయం కావచ్చు, లేకుంటే ఇతర పింఛన్ల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో అందరికి అమలు చేస్తామన్న వీళ్ళు ఎక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అదే మాట చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సంవత్సరం దాటిన తర్వాత అయినా అయితే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు ఎంతవరకు అమలు చేస్తారనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అటు రైతు బంధు విషయంలో కావచ్చు, ఈ రుణమాఫీ విషయంలో కావచ్చు. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రైతు బంధు పడలేదు, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి ప్రత్యేకంగా రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.